వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఊరికే ఎక్కడా ఉండడు, ఊరికే ఏది చేయడు. ఇన్ని రోజులు సినిమా డైరెక్టర్ గా ఉన్న ఆర్జీవి ఇప్పుడు పొలిటికల్ కమెడియన్ అయ్యాడు. తరచూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ అది కూడా టీడీపీ జనసేనాలను తిడుతూ ఇంకాస్త పాపులర్ అవ్వాలనుకుంటున్నాడు. కాదు జగన్ దగ్గర పాపులర్ అవ్వాలనుకుంటున్నాడు. ఆర్జీవికి ఇప్పుడు వైసీపీలో పదవి ఉంది. ఇది ఎంతమందికి తెలుసు? నిజమే, ఆర్జీవి వైసీపీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఇది ఆయన ట్విట్టర్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఆర్జీవి వైసీపీకి సపోర్ట్ చేస్తూ జగన్ ని పొగుడుతూ రోజు పనికి మాలిన ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తున్నాడు. జనసేన టీడీపీ పొత్తు అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్లను ప్రస్తావిస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. ఇందులో ఒక్కటైనా వర్మ తన మనస్సాక్షిగా పెట్టాడో లేదో అంతా వైసీపీ స్క్రిప్టులు మాత్రం పెడుతున్నాడు. పాపం వర్మ వైసీపీ మాయలో పడి సినిమా స్క్రిప్ట్స్ ను మర్చిపోతున్నాడు. వర్మకేమైనా రాజకీయం తెలుసా? ఒక్కరోజైనా ఓటేశాడో లేదో కూడా తెలియదు. కనీసం ఒక రాజకీయ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ జగన్ రాజా వారి మెప్పు కోసం మెదడు లేకుండా ట్వీట్స్ చేస్తున్నాడు. ఏంటి వర్మ, కొంచెం మెదడు రిఫ్రెష్ చేసుకోవచ్చు కదా భయ్యా. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులు ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, గంపగుత్తగా అందరూ పవన్, చంద్రబాబులను మాటలంటూ విమర్శిస్తూనే ఉంటున్నారు. పరిపాలన అంశాలపైనైనా ఇంతలా దృష్టి పెట్టారో లేదో కానీ పవన్, చంద్రబాబులను తిట్టడంపైనే దృష్టి పెట్టి పరిపాలనను పక్కన పడేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దీంతో వేరే పని పాట లేదు అన్నట్టుగా కేవలం బాబు, పవన్లను విమర్శించడమే పనిగా పెట్టుకుంది వైసీపీ. ఇందుకోసం వారి పెంపుడు మనుషులను రంగంలోకి దింపింది. అందులో ముఖ్యంగా ఆర్జీవి. సరైనోళ్ళని దింపింది అంటే అదీ లేదు. బూతు వ్యక్తులను దింపితే జనాలు తిప్పి కొడతారు అనేది పాపం ఆర్జీవి, జగనన్న ఇద్దరు అర్థం చేసుకుంటే మంచిదేమో. ఆర్జీవి ఇదంతా డబ్బుల కోసమే చేస్తున్నాడనేది అందరికీ అర్థమైపోయింది. ఆర్జీవి, నీకు డబ్బులు కావాలంటే పని చేసుకో, లేదంటే పవన్ అన్న దగ్గరికెళ్ళి అడుక్కో, కానీ జగనన్న కాళ్ల దగ్గర పడకు అని ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని ఆవేదన.